ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ ఓడిపోతే ఏ ఊరి వాళ్లతో ఓడిపోతామో ఆ ఊరి వాళ్ళకి మన పంట మొత్తం ఆ ఊరిలో ఉన్న దళారులకి మాత్రమే అమ్మాలి. ఎందుకు చెప్తున్నానంటే మా శివపురం ప్రజలు గత కొద్ది సంవత్సరాలుగా కర్రసాములో గెలవలేకపోయారు. అదే నా మనసులో ఉన్న బాధ. ఈసారైనా గెలిచి అటు మన సంప్రదాయాన్ని ఇటు మన రైతుల కష్టాల్ని మనకి దక్కేలాగా చూడాలని నా విన్నపం. ఏమంటారు? అవును, మీరు ఇలా ప్రతి సంవత్సరం పంటను పోగొడుతూనే ఉన్నారు. వేరే ఊరి పంట మనకి రావట్లేదు. మన పంట మాత్రం వేరే ఊరికి వెళ్తుంది. ప్రతి సంవత్సరం మీరు అప్పుల మీద అప్పులు చేస్తూ వ్యవసాయం చేస్తానే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కాపాడేది మా దాక్షాయిని అత్తే. మొదటిగా ఆత్రేయపురం వాసులు బరిలోకి దిగుతున్నారు. మా శివపురం నుంచి కూడా ఒక అభ్యర్థి వస్తున్నాడు, మరి చూసుకోండి. అయ్యో అయ్యో, శివుడు లేగరా, లేగరా శివుడు. ఈ సంవత్సరం కూడా పంట చేతికి రాదు. ఈ వారసత్వంగా వస్తున్న ఈ కర్రసాం పందాలేంటో గాని మా ప్రాణాల మీదకి వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా నా పంట చేతికి రాకపోతే అప్పులు తీరవు. నా కూతురి పెళ్లి చేయలేను. అసలు ఇవన్నీ ఎవరు పెట్టారు? మనుషులు పెట్టుకున్నవి. మనుషులు పెట్టుకున్నవన్నీ కష్టంతో ముడిపెడితే ఎలా? కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకి పందాలతో ముడేస్తే ఎలాగా? ఈ ఊరి జనం మారరు, ఎంత చెప్పినా మారరు. శివపురంలో ఇంక మగాడెవడు లేడా? నన్ను కొడితే మీ ఊరి పంట మీ దగ్గరే ఉంటుంది, మా పంట కూడా మీకే వస్తుంది. ఒక్క మగాడు కూడా లేడా? చెప్పండి. మగాడెవడు లేడా?
మగాడొచ్చాడు రా. పులి పులి పులొచ్చింది బరిలోకి. ఇప్పుడు తలపడు. అమ్మా, త్రిపుర ఎక్కడున్నా సరే ఇల్లు తొందరగా పిలుచుకురా. తప్పు. మా ఊర్లో పంట నువ్వు తీసుకెళ్ళకూడదు. నేను గెలుస్తాను, నేనే గెలుస్తాను. రేయ్, మాట్లాడడానికి కాదు వచ్చింది. కర్రసామంటే కుప్పిగంతులు అనుకుంటున్నావా? అక్క అక్క బాలా అన్నయ్య. ఏమైనా మూల్య, నువ్వు రా అక్క. పోలీస్! అమ్మా! అయ్యో బాబు, అయ్యో. అమ్మా! ఆగండి. ఏయ్! ఆగండి, ఇది అన్యాయం. నా భర్తకి సంబంధం లేదు. దయచేసి మీకు దండం పెడతాను. నా భర్త అమాయకుడు. ప్లీజ్ అతన్ని కొట్టద్దని చెప్పండి. బాలగారు, మనం ఇక్కడ ఉండొద్దు. రండి, వెళ్ళిపోదాం. ఏయ్, ఆగు! బరిలోకి వచ్చి కర్రసాములో కర్ర పట్టుకున్నాక ఈ బరి నుంచి బయటకు అడుగు పెట్టేది ఓడిపోయాకే.